నమస్తే అండి. నమస్తే. ఎక్కడండి ఉండేది మీరు? మేమిక్కడ జూబ్లీ హిల్స్‌లో ఉంటున్నాం. మాది హ్మ్. సూర్యాపేట డిస్ట్రిక్టు. సేవాదల్‌లో ఒక 10 ఇయర్స్ నుంచి సేవాదల్‌లో పనిచేస్తున్నాం. సేవాదల్ తరపున ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ప్రచారం చేయనీకి వచ్చినాం. ఏ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీ తరపున. కాంగ్రెస్. ఎలా ఉందండి ప్రచారం? చాలా బావుంది. హ్మ్. ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఇంతకు ముందున్న 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఏ పథకాలు కూడా అమలు గాక ప్రజలంతా ఇబ్బందులు పడి ఇప్పుడున్న మేము ప్రచారంలో వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా స్పందించి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. మరి మీరు ఎందుకు వేస్తా అంటున్నాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటు అని అంటే, మాకు రేషన్ కార్డులు అప్పుడు చిన్న చిన్న మేము వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు తీసేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మాకు రేషన్ కార్డులు ఇచ్చిరు. మాకు అందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళం రోజు బస్కి వెళ్తున్నాం. ఇంత ముందు బస్కి వెళ్తే కనీసం ఒక 300-400 ఛార్జీలు అయ్యాయి. మేమైనా కూరగాయలు అమ్ముకున్న కూరగాయల పైసలు సగం ఛార్జీలకే సరిపోతుండేవి. ఇప్పుడు బస్ సౌకర్యం ఫ్రీ వచ్చింది. ఇంట్లో గ్యాస్ గ్యాస్ ₹500 గ్యాస్ కూడా మిగులుతుంది. ఇట్లా అని ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా నవీన్ గారి కుటుంబం గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకన్నా మీరందరూ వాళ్ళకే వేయాలనుకుంటుంటే, నవీన్ గారే కాదు వాళ్ళ నాన్నగారు కూడా మాకు ఇక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు, మా పిల్లలకి జాబుల పరంగా కానీ, ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్నా కానీ, హాస్పిటల్లో ఉన్నా కానీ, ఇలాంటి వాటికి మాకు ప్రతి ఒక్కటికి స్పందించి మాకు సహాయం చేసేటువంటి వ్యక్తి మా కుటుంబంలో వ్యక్తిలాగా మేము అతన్ని తప్పకుండా మేము ఓటేసి గెలిపించుకుంటామని మాకు మంచిగా స్పందించడం అంటే జరుగుతుంది. ప్రజలు ఎక్కువగా ఏం సమస్యలు చెప్తారు మరి? డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు మీరు? ఇక్కడ మేమైతే ఎక్కువ స్లమ్ ఏరియాలలో వెళ్తున్నా. నేను సోమాజిగూడ డివిజన్ లోపల చిన్న చిన్న గల్లీలలోకి వెళ్తున్నా. అక్కడ ఏంటంటే రోడ్లు వెడల్పు లేవు. నాలాలు పక్క దగ్గర ఉండేసి నాలాలు ఇబ్బంది పడుతున్నారు. బండ్లు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పడుతున్నాయి. ఈ రీసెంట్ గా మనకు ఒక ఇంచుమించు ఒక 40 ఇట్లా కొన్ని దాంతోటి ఒక 100 కోట్లతోట ఏమో ఇక్కడ మొత్తం కూడా డెవలప్మెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకే జరిగింది. కొంచెం రోడ్లు కూడా కొంచెం వెడల్పు చేయడం జరిగింది. నాలాలు కూడా పరీక్షించడం, మొన్న వర్షాకాలం రాకముందు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కొన్నిటిని రిపేర్ చేయడం జరిగింది. ఇలాంటి సమస్యలు రేషన్ కార్డులు ఏమైనా మీకు ప్రాబ్లం ఉన్నాయేమో లేదమ్మా, కొత్త వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. ఇల్లు కూడా మాకు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మిగతా వాళ్ళం మేము ఉన్నాం, మాకు కూడా వచ్చే అవకాశం ఇప్పియండి అని అడుగుతున్నారు. అంటే మీరు ఎలా చెప్తుంటే సర్వేలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్తున్నారు సర్వేలు. మరి దానికి మీ సమాధానం ఏంటి? సర్వే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏది లేదు. మేము అప్పుడు అధికారంలో లేకున్నా గానీ మేము వాళ్ళతోటి కొట్లాడి పనులు చేపించినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొన్ని పనులు చేసినాం. అది వాళ్ళు కడుపు మంటమండి వీళ్ళు ఓడిపోతున్నారని ఎక్కడెక్కడ ఫేక్ న్యూస్లు చేసుకుంటూ ప్రచారాలు చేసుకుంటా వాళ్ళు వేరే విధంగా చేస్తున్నారు. సరే అవి పక్కన పెట్టండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మీరు జూబ్లీస్ లో మొత్తం తిరుగుతున్నారు, మీరు మీడియా వాళ్ళు ఎవరైనా ఎక్కువ మహిళలు మంచిగా స్పందిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం అన్న గారి కుటుంబంలో మహిళలకు అనేది ఎక్కువ సహాయం అందించడం జరుగుతుంది. డోక్రా మహిళలు కానివ్వండి, సంభావన సంఘాలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానీ ఇలాంటి ఆడవాళ్లకు వాళ్ళు జిఎఫ్ఎంసీలో పనిచేస్తున్న మహిళలకి మంచిగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది తీరుస్తున్నారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఎక్కువ ముందుకొచ్చి ప్రచారాలు చేస్తున్నారు. మేము కూడా మా సేవాదల తరపున మహిళలను కనీసం ఒక 50 మంది వస్తున్నాం. రోజు 10 రోజుల నుంచి ఇక్కడే ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మంచిగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాకు ఒక 10 రోజులకే బస్ సౌకర్యం వచ్చింది, నెక్స్ట్ గ్యాస్ వచ్చింది, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది. అందుకని మేమందరం కూడా ఓటేయాలనుకుంటున్నాం. వెయ్యని వాళ్ళు కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక 60,000 ఉద్యోగాలు ఇచ్చినారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినారు. అట్లా ఉద్యోగాలు ఇచ్చినా గానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఉద్యోగాలు ఇచ్చిండు? ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? ఎవరికి ఇవ్వలే కదా. సరే వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారో చెప్పుకొని మేము నిజాయితీగా పని చేసుకుంటున్నాం, నిజాయితీ మీద వాళ్ళని పోయి ఓట్లు అడుగుతున్నాం. వాళ్ళే ముందు చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ, మేము అంత ముందు గనవ దాకా పోయేసరికి అంటున్నారు మా ఓటు నవీన్ అన్నకే అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు మా ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు మేము చెప్పుకోవాలి ధైర్యంగా మేమే గెలుస్తామని. కానీ మేము అట్లా తొందరపడే వాళ్ళం కాదు. మాకు తెలుసు మేము ఎట్లా గెలుస్తాము ఏందనేది. మేము నిజాయితీగా వర్క్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసే తీరు. నమస్తే అండి, నా పేరు పురుషోత్తం యాదవ్, నల్గొండ జిల్లా యాదవ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ని. అన్నగారికి మద్దతుగా మేము జూబ్లీస్ ప్రజలని ఓటు ఏమని చెప్పి కోరడానికి ఈ జూబ్లీస్ లో తిరుగుతున్నాము. అన్నగారికి ఎక్కడ పోయినా డోర్ టు డోర్ అన్నకు మేము ఓటేస్తాం. ప్రజలు క్యాంపెయినింగ్ లో ఏమంటున్నారు అంటే అన్నకు 100% మేము ఓటేస్తాం, మీరు ఏమి ఇబ్బంది పడకరి, రేపు 11వ తారీఖు నాడు ఓటేసి అన్నకి 14వ తారీఖు నాడు భారీ మెజార్టీ చూపిస్తామని చెప్పి మాకు ప్రజలు చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఎలా చెప్తే సర్వేలను వేరేలా చెప్తున్నారు కదా అంతా. ఇక సర్వేలు అంటే సర్వేలు చెప్పినట్టు కాదు, కానీ మేము డోర్ టు డోర్ తిరిగినాం కాబట్టి దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు సర్వేలు తప్పంటారా ఎట్లా?
సర్వేలో అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఈ జూబ్లీస్ ప్రజలకు ఏ ఏ పదవి లేకున్నా కూడా 40 సంవత్సరాల నుంచి ఈ కుటుంబం జూబ్లీస్ ప్రజలకు ఎంతో సాయం చేస్తున్నారు. ఏ పేదవాడికి కన్నీరు వచ్చినా, ఎవరికి కన్నీరు వచ్చినా నవీన్ అన్న గాని, వెంకటన్న గాని, మా పెద్ద ఆయన చిన్న శ్రీశైలమన్న గాని నిత్యం ఎనీ టైం ఈ జూబ్లీస్ ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తికి జూబ్లీస్ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు నవీన్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఈ జూబ్లీస్ ఎంతో అభివృద్ధి చేస్తాడు. ఆయనకు ఏ పదవి లేక ముందుకే ఎంతో మంది పేదలకు సహాయం చేసిన మంచి హృదయం ఉన్న నాయకుడు. ఇలాంటి నాయకుడికి మీరు 11 తారీఖు నాడు మంచి మనసుతో ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని ఈ జూబ్లీస్ ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరినీ నా యొక్క పాదాభి వందనాలు. ఓటర్లారా, మీరు అన్నగారికి ఓటేసి మా నవీన్ అన్నని గెలిపించుకోండి. జూబ్లీస్ ప్రజలకు ఎప్పుడు ఎల్లకాలం నానిముత్యంలా మీ అందుబాటులో ఉండే నాయకుడు నవీన్ యాదవ్ గారికి భారీ మెజార్టీగా ఓటేసి గెలిపియాలని జూబ్లీస్ ప్రజల్ని మరొకసారి కోరుతున్నాను. అంటే మీరు ఇలా అన్నారు, ఆయన రౌడీ షీట్ అని రకరకాలుగా వస్తున్నాయి బయటికి. గతంలో 2 సార్లు ఓడిపోయాడు, మళ్ళీ 3సారి గెలిచే అవకాశం ఉంది. ఈ రేవంత్ రెడ్డి కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని ఒక పోటీతోనే అంటూ దానికి మొత్తం ఆయన కూడా పాదయాత్రకి పుట్టినరోజు కూడా ఈ రోజు బైక్ ర్యాలీతో చేసడం జరిగింది. సో దీని ఏ విధంగా ఓడిపోతున్న ఒక భయంతో రేవంత్ రెడ్డి కూడా దీనికి దానికి ఏమంటారు? రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతున్న భయంతోనే ఇవన్నీ చేస్తున్నాను అనుకుంటుంది. అలా ఏముండదండి. నవీన్ అన్న గాని, చిన్న శ్రీశైలం అన్న గాని, వెంకటన్న గాని రౌడీలు కాదండి. మేము గోవులను పూజిస్తాము, గోమాతలను పూజిస్తాము. మేము ఈ నియోజకవర్గ ప్రజలకు పొద్దునే లేసే తెల్ల పాలు పెట్టుకొని మీరు టీ తాగుతారుగా, పాల లాంటి మనసు మా నవీన్ అన్నది. ఒక పాలతో ఎన్ని పనులు చేసుకోవచ్చో మా నవీన్ అన్నని మీరు గెలిపించుకుంటే అన్ని విధాలుగా మీరు వాడుకోవచ్చని నేను చెప్తున్నాను. మేము మునుగోడుకి వెళ్ళి వచ్చినాం అండి. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్టా లేకపోతే బీఆర్ఎస్ కి సపోర్టా? కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్. అంటే నవీన్ యాదవ్ గెలిపడానికి వచ్చారు. అవునండి. ప్రచారం జరిగినప్పుడు ఏమన్నారు ప్రజలు? ప్రతి ఒక్కరు నవీన్ అన్నకే ఓటేస్తామని చెప్తారు. ఎందుకని? ఎందుకంటే నవీన్ అన్న గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి చేసిన సేవ, ఆర్గనైజేషన్ ద్వారా ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ, పేదోళ్ళకి కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటారు. శ్రీశైలం అన్న కానీ, వెంకట యాదవ్ కానీ, నవీన్ యాదవ్ కానీ వాళ్ళకే ఓటేసి గెలిపిద్దామని అంటారు అందరు. సర్వేలో వేరే రకంగా వస్తుంది బాబాయ్. సర్వేలు ఏం లేదు, కంపల్సరీ వీళ్ళే గెలుస్తారంటే నవీన్ యాదవ్ గెలుస్తాడు. ప్రతి డోర్ టు డోర్ పోయినా కానీ వీళ్ళ పేరే చెప్తారు. నమస్తే అన్న, మీ పేరు? పోలంపల్లి సుధాకర్ గారు అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కోదాడ, నేను ఉండేది మల్కాజిగిరి. బీసీ విద్యార్థి సంఘం స్టేట్ వైస్ గా పనిచేస్తాను అక్కడ. గత 15 సంవత్సరాల నుంచి నవీన్ అన్న చూస్తున్నాను నా దగ్గర ఉండి. నేను అన్న ఎలాంటి వాడో, తన పుట్టుక నుంచే సామాజిక సేవకుడు, ప్రజల మనిషి, ప్రజల నుంచి పుట్టిన మనిషి. ప్రజలకు జూబ్లీ హిల్స్, ఈ కాన్స్టిట్యుయెన్సీ జూబ్లీ హిల్స్ ప్రజలకు తను 24/7 సేవలో ఉంటుండు. ఏ ప్రతి బీద వ్యక్తికి కానీ, నార్మల్ పర్సన్ కానీ, ఏ పర్సన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా కాదు లేదు అనుకుంటా తనకు తగ్గట్టుగా సహాయం చేసుకుంటూ పోతున్నా. అంటే ఇప్పుడు సర్వేలు చూసుకున్నట్టయితే ప్రభుత్వం నవీన్ యాదవ్ చాలా నెగిటివ్ గా ఉంది, బీఆర్ఎస్ పాజిటివ్ ఉందని కొన్ని సర్వేలు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ కూడా ఫాల్తు రూమర్స్ అన్న, ఎంత ఫేక్ ప్రచారం. ఇవన్నీ కూడా వాళ్ళ ఓటమి భయంతోనే ఇటువంటి సృష్టించి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలు వినేటట్టు ప్రజలు అయితే ఇప్పుడు లేరు. 10 సంవత్సరాలు విని వాళ్ళని మొన్న జరిగిన ఎలక్షన్ లో ఓడించి ఇంటికి పంపించడం జరిగింది. ఇది ఓటమి భయంతోనే నవీన్ యాదవ్ పై తప్పుడు ఆరోపణలు నిరూపిస్తున్నారు. అటువంటి వేవి కూడా నవీనపై లేవు. అన్న సామాజిక సేవకుడు, ప్రజల మనిషి, జూబ్లీ హిల్స్ ప్రజలకు గత 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న, అధికారం ఉన్న తను గెలవపోయిన ప్రజలకు తను తగ్గట్టుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆకుల. మరి ఇక్కడ ఇదైతే మన నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగిందో, యువకుడు, అతన్ని మనం ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే ముందు ఎంతో మనకు ఈ కాన్స్టిట్యున్సీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాడు. మరి ఏదైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు చేశారో
అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కొంతమంది బదనాం చేస్తారు, ఇంప్లిమెంట్ అయితలే చేస్తలే అవి అని చెప్పేసి. ఖాళీ మహాలక్ష్మి పథకమే ఒకటి ఇప్పుడు ప్రజలు ఉపయోగపడుతుంది, తక్కినవి వస్తాయి అని చెప్తారు. అవన్నీ ఏం లేదు, గుటక ప్రచారము. ఎందుకంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే ఇక్కడ నవీన్ యాదవ్ గారు అయితే చూస్తున్నామో ఆ ఒక్క ప్రభంజనం తట్టుకోలేక వాళ్ళు తప్పుడు సమాచారం ప్రజల మధ్యలో ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా తప్పకుండా దాని విషయంలో కూడా మన రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఏరియర్స్ ఏదైతే బకాయి పడ్డారో గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్, అవి దాంతో పాటు ఇవి అంటే చాలా కష్టమవుతుందని చెప్పిండు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఏవైతే ఏరియర్స్ ఉన్నావో అది క్లియర్ చేస్తాము, తప్పకుండా అవి కూడా మేము చేస్తామని చెప్పారు. మరి ఒక ఈ ఈ సమయంలో కావలసుకొని కాలేజీలు బందీ ఇవ్వడము, పిలుపు ఇవ్వడం, ఎందుకంటే ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయనీకే ఏదైతే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారో అవన్నిటికీ ధీటుగా ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించి నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత దానికి అదే జవాబు అన్నమాట వాళ్ళకు. ఏ కుతంత్రాలు పడినా ఏం చేసినా ఇప్పుడు వచ్చే రిజల్ట్ మాత్రం తప్పకుండా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ సర్వేలు కూడా వేరే రకంగా వస్తున్నాయి కదా సర్వీస్ అన్ని. సర్వేస్ వాళ్ళ అనుకూలంగా వాళ్ళు పెట్టుకునే సర్వేలు అవి. ఖచ్చితంగానైతే లోపల మన ఏదైతే ప్రజల మధ్యలో నాడి ఉందో అది లోపల అయితే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ కి ఫేవర్ లో ఉంది, కాంగ్రెస్ పక్షం అనేది. అవి వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ పక్షాన వాళ్ళు చేయించుకునే సర్వేలు, ఆ సర్వేలు ఏమి చెల్లుబాటు కావు. ఇంతకుముందు కూడా కొన్ని సర్వేలు మనం చూస్తాం గత ఎన్నికలలో, అది ఎంతవరకు ఫలించిన ఏందో సంగతి మనకు తెలుసు. చివరిగా జూబ్లీస్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? నవీన్ ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? దాదాపు నేను ఎక్కువ తక్కువ చెప్పాను, దాదాపు 30 నుంచి 50 వేల మధ్యలో ఆ ఒక మెజారిటీతో గెలుస్తాడు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటి చెప్తుంది ఏంటంటే తప్పకుండా యువకుడు, ఈ యువకుని గెలిపించుకుంటే రాబోయే కాలం, ఎందుకంటే ఆయన ఒక ట్రస్ట్ పెట్టి చాలా మందికి అనేక రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు, అనేక రకాల సహాయపడుతున్నాడు. ఇక్కడ ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఏంటంటే మరి ఆయన జీవిత కాలం అంతా ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. ఇదైతే శాశ్వతం, ఇదైతే పక్కా గ్యారంటీ. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజలకు సేవ చేస్తాడు. ప్రజలకు ఏం కావాలో ఏ అవసరం ఉన్నా పొద్దున పగలన రాత్రి కూడా ప్రజల మధ్యలో వచ్చి ఆయన సహాయపడే రకము. అంత మంచి చరిష్మైన వ్యక్తి. అలా ఈ యువకుని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలకే చాలా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.